Now resistors in parallel that we are going to see. So ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెసిస్టార్కి ఒకటి లెఫ్ట్ టెర్మినల్ ప్లస్ అనుకుందాం, రైట్ టెర్మినల్ మైనస్, ఇక్కడ లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్. ఓకే, సో ఇక్కడ కామన్ అట్ బి ఆల్ పాజిటివ్స్ హ్యావ్ కనెక్టెడ్, ఆల్ నెగిటివ్స్ హ్యావ్ కనెక్టెడ్ అట్ బి. అలా కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే ఇట్ ఈస్ అ ప్యారలల్ కనెక్షన్, నాట్ బికాస్ ఆఫ్ ది షేప్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో, ఇక్కడ పాజిటివ్కి ఇక్కడ నెగిటివ్కి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో, లెట్ మీ సే ఇట్ ఈస్ 230 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అనుకుంటే, ఈ పాయింట్ ఇక్కడున్న పాయింట్ ఎక్కడ టచ్ చేసినా కూడా అప్ టు అనదర్ జంక్షన్ వరకు కూడా అదే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నెగటివ్కి పాజిటివ్కి ఎంత డిఫరెన్స్ ఉందో పొటెన్షియల్, ఇక్కడ ఏబీకి కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ R1 హ్యావ్ ద సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్, R2 ఆల్సో హ్యావ్ ద సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ parallel connection. If there is another one, third one is also there like this, then what will happen? Then also it will have the same potential difference. అంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళాం, ఒకరు బాటిల్ తీసుకెళ్లారు, ఒకరు బకెట్ తీసుకెళ్లారు, ఒకరు బిందె తీసుకెళ్లారు. ఎవరు ఏం తీసుకెళ్ళినా దాని నిండా పట్టుకొని వచ్చేంత వాటర్ అవైలబుల్ ఉంటుంది. అట్లనే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కామన్గా ఫుల్ రిక్వైర్మెంట్కి ఇచ్చేందులో ఉంటుందన్నమాట. బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇట్ ఈస్ 230 వోల్ట్ హియర్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ స్టార్ట్ అవుతుంది ఆర్ ఎఫెక్టివ్ వల్ల, అండ్ దాట్ కరెంట్ ఈస్ గోయింగ్ టు బి డివైడింగ్. లెట్ us say that it is I1, this is going to be I2. So will it have the same quantities? I1 I2 సేమ్ ఉంటాయా? తెలీదు. దట్ డిపెండ్స్ ఆన్ R1 అండ్ R2. బట్ అసలు ఇక్కడ స్టార్ట్ అయిన కరెంట్ ఎంత, అదే కదా ఇక్కడ డివైడ్ అయింది, ఇక్కడ వెళ్ళిన తర్వాత డివైడ్ అయింది 2గా. సో అది ఎంత అని కనుక్కోవాలి అంటే మళ్ళీ ఓమ్స్లా అప్లై చేస్తున్నాం. V ఈక్వల్స్ టు I ఇంటూ R ఎఫెక్టివ్, వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ R ఎఫెక్టివ్ కనుక్కున్న తర్వాత V బై R ఎఫెక్టివ్ చేస్తే then only you can find what is going to be the current started from the source, that is a potential difference here, right? So let us find it. What is quite common here? We said V equals to V1 equals to V2. Potential difference is constant. It is going to be the constant value. And what is going to be dividing here? Current is going to be divided, right? I అనేది I1గా I2గా డివైడ్ అయింది అంటే మనం ప్యారలల్ కనెక్షన్ ఎందుకు ఇస్తాము అంటే కరెంట్ని డివైడ్ చేయడానికి, ఆర్ కరెంట్ డివైజర్ అని చెప్పవచ్చు దీన్ని, ఈ ప్యారలల్ సర్క్యూట్ని. అప్పుడు ఏమవుతుంది, I is equals to I1 plus I2. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో ఐదర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ కరెంట్ రెండు అవైలబుల్ ఉన్నాయి. కానీ మనం ఏది ఫస్ట్ చాయిస్ తీసుకుంటాము అంటే ఏదైతే డివైడ్ అవుతుందో ఆ సర్క్యూట్లో, అది ప్యారలల్ కావచ్చు, సిరీస్ కావచ్చు, ఆ రిలేషన్లో మాత్రమే మనం ఓమ్స్ లాని సబ్స్టిట్యూట్ చేస్తాం. I ఈక్వల్స్ వాట్? I ఈక్వల్స్ V బై R ఎఫెక్టివ్. దెన్ వాట్ ఈజ్ I1? V1 బై R1 ప్లస్ V2 బై R2. ఓకే, V ఈజ్ కాన్స్టెంట్ అని ఆల్రెడీ ఇక్కడ మనమే ఫస్టే కన్ఫర్మ్ చేసుకున్నాం. దెన్ డూ ఇట్. V బై R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు V1 ఈక్వల్స్ V2 కాబట్టి కామన్ తీసేసి 1 బై R1 ప్లస్ 1 బై R2 తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, V గెట్స్ క్యాన్సల్. 1 బై R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద 1 by R effective formula. But you want it in only R effective? Then if you want R effective, you can find LCM and reciprocal it. So then you are going to get product by sum, R1 R2 by R1 plus R2, R1 by R2, right? This is going to be the R effective. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే R effective అనేది ఎనీ ఇండివిజువల్ రెసిస్టార్ కంటే
తక్కువ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 2 3 తీసుకున్నాం అనుకోండి, 2 3 తీసుకున్నాం, R1 ఈజ్ 2, R2 ఈజ్ 3. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రోడక్ట్ ఏమవుతుంది, 2 into 3 6/2 + 3 5 6/5. డెఫినెట్ 1 పాయింట్ సంథింగ్ విల్ కమ్. లీస్ట్ వాల్యూ ఎంత ఇంతకుముందు మనం అజ్యూమ్ చేసుకుంది 2 3. 2 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది అక్కడ రెసిస్టార్లో లీస్ట్ రెసిస్టార్ ఏది ఉంది ఆ రెసిస్టెన్స్ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. అది మనం ప్యారలల్ కనెక్షన్లో అబ్జర్వ్ చేసేది. ఒకవేళ 2 రెసిస్టర్స్ కాదు 3 రెసిస్టర్స్ ఉంటే ఏమైండేది అంటే ఆర్ ఎఫెక్టివ్ ఫర్ 3 రెసిస్టర్స్ ఈజ్ గోయింగ్ టు బి ప్రోడక్ట్ బై సమ్మే. కానీ సమ్ చేసినప్పుడు ఒక్క ఎల్సిఎం, ఇక్కడ ఎల్సిఎం ఎలా చేసి మనం కంప్లీట్ చేస్తేనే ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది అంటే ప్రోడక్ట్ బై సమ్ ఓకే ఫార్ములా R1 R2 R3 బై సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ రాయాలి. మళ్ళీ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇఫ్ యూ ఫైండ్ ఎల్సిఎం దట్ డిఫరెన్స్ యూ కెన్ సీ R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 విల్ కమ్. సో అదేంటి, ఇక్కడ R1 ప్లస్ R2 రాసాం, ఇక్కడ ఏంటి రాస్తున్నాం అలా అంటే ఎల్సిఎం తీసినప్పుడు కామన్ వాల్యూస్లో మనం క్యాన్సిలేషన్ జరిగి ఇక్కడ ఏమవుతుందంటే R1 into R2 ప్లస్ R2 R3 ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు కామన్ ఫార్ములా ఏంటి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ రెసిస్టర్స్ బై సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అది మాత్రం వస్తుంది. అందుకని ఈ థర్డ్ తీసుకుంటే ఫస్ట్ టైం ఏ కన్ఫ్యూజన్ ఉంటుందని ఓన్లీ వి సాల్వ్ ఇట్ ఫర్ 2 రెసిస్టర్స్, దెన్ వీ కెన్ అప్లై ఇట్ టు దెన్ రైట్. ఇప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఓకే సరే, ఇక్కడ R1 దగ్గర ఎంత కరెంట్ పాస్ అయింది, అక్కడ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ R2 దగ్గర వచ్చి B దగ్గర జాయిన్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే దెన్ యూ సబ్స్టిట్యూట్ దట్ ఇన్ కాన్స్టెంట్ రిలేషన్. వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్ రిలేషన్, V ఈక్వల్స్ V1 రైట్. V ఈక్వల్స్ V ప్లేస్లో ఏం రాస్తాం, V ఈక్వల్స్ IR, I ఇంటూ R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ R2 ఈక్వల్స్ టు I2 ఇంటూ R2. What you want, I1 you want, so which is passing through the R1, then you find it I1 equals to I into R effective by R1. What is the meaning of this R effective? See this R effective when 2 resistors, then write it I into R1 R2 by R1 plus R2. This is the value divided by what, divided by R1, that equals to I1. Then R1 gets cancelled, value is going to be I into R2 by R1 plus R2. This will give us the magnitude of current I1. Then what about I2? Very simple, I2. Similarly, when you substitute or divide with the R2 to get this, right, R effective లో 2 cancel అవుతుంది, R1 ఉంటుంది, అంటే I into R1 by R1 plus R2 ఉంటుంది. సో ఏ కరెంట్ కాంపోనెంట్ కనుక్కుంటున్నామో దాని రెసిస్టెన్స్ ఇక్కడ న్యూమరేటర్లో ఉండదు, రిమైనింగ్ 1 ఉంటుంది. ఒకవేళ 3 రెసిస్టర్స్ వచ్చి ఉంటే, 3 రెసిస్టర్స్ తీసుకొని ఉంటే అప్పుడు ఏమైండేది, ఈ 3 రెసిస్టర్స్లో R1 R2 R3 బై R1, జస్ట్ ఇది క్వైట్ కామన్ మంచిగా ఉంది కదా. సో దీన్ని ఏం చేసేవాళ్ళం, అప్పుడు R1 R2 R3 వచ్చినప్పుడు డివైడ్ బై R1 చేస్తే రిమైనింగ్ 2 ఉండేవి, రిమైనింగ్ 2 I ఇంటూ R2 R3 బై R1 ఇస్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉండేది. సో దట్స్ వై వీ కెన్ ఫైండ్ వాట్ ఎవర్ ద క్వాంటిటీస్ వీ నీడ్ విచ్ ఆర్ డివైడింగ్ ఇన్ parallel circuit. So remember, effective resistance is going to be very less than any individual resistors in the circuit, right? And the next one, current is going to divide in the parallel circuit. Current is going to divide in the parallel circuit. And why we use this, to have the common potential difference. అంటే ఇంట్లో మనం ఫ్యాన్ యూస్ చేస్తున్నాం, లేదా ఏసీ, రిఫ్రిజిరేటర్, హీటర్, ఇంకేదైనా మొబైల్ ఛార్జింగ్ ఏదైనా యూస్ చేస్తున్నాం, దానికి కామన్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి, కామన్ కరెంట్ కాదు. కామన్ కరెంట్ పాస్ అవుతే ఇమాజిన్ ఒకవేళ హీటర్ని ఇంకా బల్బ్ని రెండింటిని ఒకే సర్క్యూట్లో పెట్టేస్తే ఏమవుతుంది, హీటర్ తీసుకునే హై కరెంట్కి బల్బ్ బ్లాస్ట్ అవుతుంది. ఏ కనెక్షన్ ఇచ్చినప్పుడు, సిరీస్ కనెక్షన్, ఎందుకంటే కామన్ కరెంట్ డ్రా చేస్తుంది. అదే ప్యారలల్ కనెక్షన్ ఇచ్చామనుకో,
పొటెన్షియల్ డిఫరెన్స్ కామన్ ఉంటుంది కానీ దాంట్లో ఎంత కరెంట్ కావాలో అది తీసుకుంటుంది. ఇది రెసిస్టర్ని బట్టి కరెంట్ వస్తుంది, ఈ రెసిస్టర్ని బట్టి కరెంట్ వస్తుంది. దెన్ దట్ ఈస్ different, right? So that is why whenever we have the common potential difference, constant potential difference కావాలి, అప్పుడు మాత్రమే parallel connection ఇస్తాం. అంటే ఇంట్లో ఉండే కనెక్షన్ ఏంటి? parallel connection, right? So whenever we want individual and individual controlling కూడా పాసిబుల్ అవుతుంది. లేదు సిరీస్లో ఏమవుతుంది అంటే సిరీస్లో ఒక స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళలో ఇట్లా డెకరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక బల్బ్ ఒక చోట ఒకటి పోయిందంటే ఇక అన్నీ అక్కడ ఆ జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ పొటెన్షియల్లోకి మొత్తం ఒక సెట్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఆఫ్ అయిపోతాయి. దాన్ని కనుక్కోవడానికి ఎలక్ట్రీషియన్ మళ్ళీ ట్రై చేయాలి, ఎక్కడ డ్యామేజ్డ్ బల్బ్ ఉంది, ఫ్యూజ్డ్ అయిపోయింది అని. దాన్ని చెక్ చేసి మళ్ళీ ఆయన దాన్ని కనెక్ట్ చేసి అప్పుడు ఆ సెట్ అంతా వస్తుంది. అంటే వన్ డ్యామేజ్ అయితే మిగిలిన సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది సిరీస్ కనెక్షన్లో. కానీ ప్యారలల్ అలా కాదు, ఇట్ ఈస్ ఇండివిజువల్, లైక్ అటానమస్, దే కెన్ బిహేవ్. So that's why it is going to be the more advantage, right? So according to, they have their own advantages and disadvantages. That's why we are not going to compare anyway. Just according to our requirement we will go for our connections, parallel series. ఈ రెండింటితోనే ఎన్ని సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్లో ఎన్ని ఉన్నా ప్యారలల్ సిరీస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ అండ్ సిరీస్ ఆర్ సిరీస్ అండ్ ప్యారలల్ ఇలాగే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మీకు క్లారిటీగా వచ్చింది అంటే మిగిలినవన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో దట్స్ వై యూ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ ప్యారలల్ సిరీస్ కనెక్షన్స్ అండ్ దేర్ changing of physical quantities. Easily you can solve the problems in electrical circuits. Thank you.